హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ జేఈఈ మెయిన్స్‌కి సంబంధించి మనం అడ్మిట్ కార్డ్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? దాంతో పాటు అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నప్పుడు చాలా మందికి ఇష్యూ అయితే ఫేస్ అయితే అవుతుంది. దాంతో పాటే మనకి ఈ జేఈఈ మెయిన్స్‌కి సంబంధించి అడ్మిట్ కార్డ్ యొక్క డైరెక్ట్ లింక్ అనేది ఎప్పుడు ప్రొవైడ్ చేశారు? అలాగే మిగతా సెషన్స్ సంబంధించి ఎగ్జామ్ సంబంధించి అంటే అందరికీ అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయ్యాయా? లేకపోతే కొన్ని సెషన్స్ వాళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అయ్యాయని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుందనమాట. అలాగే లాస్ట్‌లో దీంతో పాటు చివరగా ఈ యొక్క జేఈఈ మెయిన్స్‌కి సంబంధించి అడ్మిట్ కార్డ్ మీరు డౌన్‌లోడ్ చేసుకుందామని ఎళ్ళినప్పుడు, మీరు గాని మీ పాస్వర్డ్‌ని మర్చిపోయిన మీరు మీ పాస్వర్డ్‌ని ఎలా రీసెట్ చేసుకోవాలని చెప్పేసి కూడా మనం అయితే ఈ వీడియోలో మాట్లాడుకోవడం జరుగుతుందనమాట. అయితే ముందుగా చూసుకున్నట్లయితే మనకి ఈ జేఈఈ మెయిన్స్‌కి సంబంధించి అడ్మిట్ కార్డ్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూసుకున్నట్లయితే, ఇక్కడ ఇచ్చారు చూసారా ఈ వెబ్‌సైట్ లింక్. ఈ వెబ్‌సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ వెబ్‌సైట్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడికైతే రీడైరెక్ట్ అయితే అవుతారనమాట. జేఈఈ మెయిన్స్ సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఇదండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కిందన చూసుకున్నట్లయితే క్యాండిడేట్ యాక్టివేట్ అయితే చెప్పుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఫస్ట్ లింక్, దీని మీద క్లిక్ చేయండి. ఇక కాస్త లోడింగ్ అయితే అవుతుందనమాట. వెబ్‌సైట్ వచ్చేసరికి కొంచెం బిజీగా అయితే ఉంది. అయితే ఇక్కడ జేఈఈ మెయిన్స్ సంబంధించి డౌన్‌లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే, మీరిక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వాలనమాట. మీకు సంబంధించి అప్లికేషన్ నంబర్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే మీ పాస్‌వర్డ్‌ని కూడా ఇవ్వాలి. మీ క్యాప్చాను కూడా ఎంటర్ చేసిన తర్వాత, ఇక్కడ కిందన కనిపిస్తున్న లెటర్స్‌ని పైనైతే మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందనమాట. అప్పుడు మీరు సబ్మిట్ కొట్టినట్లయితే, మీకు సంబంధించి అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ అని చెప్పేసి ఆప్షన్ అయితే చూపిస్తుంది. అక్కడ మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే మీకైతే అడ్మిట్ కార్డ్ అయితే డౌన్‌లోడ్ అయితే అయిపోతుందనమాట. మరి చాలా మందికి అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నప్పుడు ఈ విధమైన ఎర్రర్ అయితే చూపిస్తుందండి. ఇన్‌వాలిడ్ అప్లికేషన్ నంబర్ ఆర్ పాస్వర్డ్ ఆర్ ఇన్‌పుట్ డీటెయిల్స్ కరెక్ట్ దెన్ యువర్ అడ్మిట్ కార్డ్ హాస్ నాట్ బీన్ జనరేటెడ్ యాస్ యువర్ షెడ్యూల్ ఎగ్జామ్ షెడ్యూల్ ఈస్ నాట్ యెట్ ఫైనలైజ్డ్ బై ఎన్‌టీఏ. అడ్మిట్ కార్డ్ రిలీజ్డ్ ఓకే. టు బి రిలీజ్డ్ ఇన్ డ్యూ కోర్స్ ఓకే. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ రిఫర్ ద అని చెప్పేసి అయితే ఇచ్చారనమాట. దీనికి సంబంధించి ఏంటి అని అడుగునట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాస్‌వర్డ్ అనేది కరెక్ట్‌గా ఇవ్వకపోయినా, అప్లికేషన్ నంబర్ కరెక్ట్‌గా ఇవ్వకపోయినా మీకు ఈ ఎర్రర్ అయితే చూపిస్తుందండి. దాంతో పాటే ఇన్‌పుట్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ దెన్ యువర్ అడ్మిట్ కార్డ్ హాస్ నాట్ బీన్ జనరేటెడ్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. ఎగ్జామ్ షెడ్యూల్ బై ఎన్‌టీఏ అని చెప్పేసి అయితే ఇచ్చారండి. ఇక్కడ దీని అర్థం ఏంటి అనుకున్నట్లయితే చాలా మందికి ఈ యొక్క అడ్మిట్ కార్డ్స్ అయితే ఇంకా జనరేట్ అయితే అవ్వలేదండి. ఎస్పెషల్లీ సెకండ్ సెషన్‌లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకైతే మీకు చెప్తాననమాట అది తర్వాత చెప్తాను. సో, ఆ డేట్స్‌లో 2 డేట్స్ అయితే ఇచ్చారు కదా! సో, వాళ్ళకైతే మనకి జనరేట్ అయితే అవ్వలేదు. అడ్మిట్ కార్డ్ హాస్ రిలీజ్డ్ డ్యూ కోర్స్ అని చెప్పి అంటే తొందరలోనే రిలీజ్ అయితే అవుతాయండి మీకు సంబంధించి. అది కంప్లీట్‌గా చెప్తాననమాట. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇక్కడ మనకి పబ్లిష్ నోటీస్‌లో అయితే ఇచ్చారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ బీటెక్ సంబంధించి ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి ఏదైతే మనకి ఓకేనా. సో, ఈరోజు 23, 22, 24న రిలీజ్ అవుతున్నాయి కదా! సో, ఈ ఎగ్జామ్ షెడ్యూల్ సంబంధించి మనకి అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అయితే చేశారండి నిన్న నైట్ ఆ టైంకి అయితే మాత్రం. సో, మార్నింగ్ ఆ టైంకి. బట్ ఈ షెడ్యూల్ ఏవైతే 28, 29, 30 ఉంటుందో సో, వీళ్ళ వారికి బీటెక్, బీఈ ప్లానింగ్, బీఈ ఆర్కిటెక్చర్ సో, ఈ డేట్‌లో ఉన్న వాళ్ళకేంటంటే ఇంకా అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ చేయలేదనమాట. ఆ అడ్మిట్ కార్డ్స్ వచ్చేసరికి విల్ బి రిలీజ్డ్ ఇన్ డ్యూ కోర్స్ అని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే మీకు వచ్చిన జీమెయిల్ ఐడీకి చెక్ చేయండి. మీకు ఏ రోజు డేట్ అయితే వచ్చిందని చెప్పేసి ప్రీవియస్‌గా సిటీ అన్నీ ఇచ్చారు కదా! సో, ఒకవేళ మీకు ఎగ్జామ్ గాని 29థ్, 8థ్, 30థ్‌న టైమ్ ఉంటే మీ అడ్మిట్ కార్డ్స్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఇంకా జనరేట్ అయితే అవ్వలేదు ఎన్‌టీఏ నుంచి. అవి మీకు తొందరలోనే రిలీజ్ అయితే అవుతాయండి. ఓకేనా. అప్పుడు మీరు డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ గాని మర్చిపోయినట్లయితే ఏం చేయాలో చూద్దాం ఒకసారి. ఒకవేళ ఇన్ కేస్ మీది ఫస్ట్ సెషన్‌లో అంటే ఫస్ట్ పెడుతున్న డేట్స్‌లోనే మీకు అడ్మిట్ కార్డ్స్ కానీ మీ డేట్స్ కానీ ఉన్నట్లయితే మీరు పాస్వర్డ్‌ని రీసెట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అప్పుడు మీకు సంబంధించి ఈ ఆప్షన్ అయితే వస్తుందనమాట. ఒకసారి మీకు నేను చూపిస్తాను. పాస్వర్డ్ ఎలా రీసెట్ చేయాలని చెప్పేసి కూడా కంప్లీట్‌గా. కదా! పాస్వర్డ్ రీసెట్ సంబంధించి అయితే మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ మీద అయితే మీరు క్లిక్ అయితే చేయండి. మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఇంటర్‌ఫేస్ అయితే ఓపెన్ అయితే అవుతుందండి. అయితే మీరు ఫర్గాట్ పాస్వర్డ్ చేయాలనుకుంటున్నప్పుడు మీకు 3 వేస్ అయితే ఉంటాయి. సో, ఫస్ట్ వే వచ్చేసరికి యూజింగ్ సెక్యూరిటీ క్వెషన్స్ అయితే ఉంటాయి కదా! మీరు ఫార్మ్ ఫిల్ చేస్తున్నప్పుడు ఇచ్చిన సెక్యూరిటీ క్వెషన్స్‌తో కూడా అంటే మీకు ఫ్రెండ్ నేమ్, మీ స్కూల్ నేమ్, మీ పెట్ నేమ్ లాంటివి ఇచ్చారు కదా! వాటిని బేస్ చేసుకొని కూడా మీరు
పాస్‌వర్డ్‌నైతే రీసెట్ చేయొచ్చు. లేకపోతే మీకు ఎస్ఎంఎస్ అయితే వస్తుందండి. ఏదైతే మీ సిమ్ కార్డ్ ఏదైతే ఉందో, మీ మొబైల్ నంబర్‌కి ఎస్ఎంఎస్ రూపంలో అయితే ఒక ఓటీపీ అయితే పంపిస్తారు. దాని ద్వారా కూడా మీరు పాస్‌వర్డ్‌నైతే రీసెట్ అయితే చేసుకోవచ్చనమాట. దాంతో పాటు మీకు ఒక ఇన్విటేషన్ లింక్, రీసెట్ లింక్ అయితే మీకు సెండ్ చేస్తారండి. ఆ రీసెట్ లింక్‌లో కూడా ఏంటంటే మీరు ఈమెయిల్‌కి అయితే వస్తుంది. మీరు ఈమెయిల్‌కి ఎంటర్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ అడ్రెస్‌కి అయితే లింక్ వస్తుంది. ఆ లింక్‌ని క్లిక్ చేసిన తర్వాత మీరు పాస్‌వర్డ్ పెట్టుకోవడానికి అయితే మాత్రం మీకు ఆప్షన్ అయితే చూపిస్తుందనమాట. అయితే నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ సెక్యూరిటీ క్వెషన్ అయితే ఎలా ఎంటర్ చేయాలో చూపిస్తాననమాట మీకు కాసేపటికి. ఓకే. సెక్యూరిటీ క్వెషన్ గాని మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు ఈ విధంగా డీటెయిల్స్ చూపిస్తాయండి. జేఈఈ మెయిన్స్ సెషన్ 1కి సంబంధించి అప్లికేషన్ నంబరు, సెక్యూరిటీ క్వెషన్ మీరు ఏం పెట్టారో సెక్యూరిటీ క్వెషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, అది మీరు సెలెక్ట్ అయితే చేసుకుంటారు. ఓకేనా? ఒక 1 మినిట్. క్వెషనయితే మీరు ఎంటర్ చేసుకుంటారనమాట. అప్పుడు మీకు దీనికి సంబంధించి అప్లికేషన్ నంబరు, ఓకే. దాంతో పాటు సెక్యూరిటీ క్వెషన్, సెక్యూరిటీ ఆన్సర్, క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత మీకైతే పాస్‌వర్డ్ అయితే రీసెట్ అయితే అవుతుందనమాట. కొత్త పాస్‌వర్డ్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే చేస్తుంది. ఓకేనా? సో, అలాగే బ్యాక్ చూద్దాము. ఆ తర్వాత ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి. ఒక్క నిమిషం ఉండండి. ఆ తర్వాత ఎస్ఎంఎస్ అయితే అడుగుతారండి. సో, ఎస్ఎంఎస్‌లో చూసుకున్నట్లయితే ఆ తర్వాత మనకి ఎస్ఎంఎస్ ద్వారా అయితే మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చండి. అప్లికేషన్ ఫార్మ్, అప్లికేషన్ నంబరు, ఓకేనా. సో, మళ్ళీ ఇది కాదు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఒకవేళ మీరు ఎస్ఎంఎస్ ద్వారా గాని మీరు రీసెట్ చేయాలనుకున్నట్లయితే మీ అప్లికేషన్ ఫార్మ్, అప్లికేషన్ నంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుందండి. మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీకు సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు సంబంధించి ఓటీపీ ఇలాంటి డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో, అది ఎంటర్ చేసి మీరు పాస్‌వర్డ్ అయితే రీసెట్ అయితే చేసుకోవచ్చనమాట. దాంతో పాటు మనం నెక్స్ట్ గాని చూసుకున్నట్లయితే మనకి ఈమెయిల్ ఆప్షన్ అయితే ఇచ్చారండి. ఓకేనా. సో, ఇక్కడ ఫర్గొట్ పాస్‌వర్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించి జీమెయిల్ ఐడీ అయితే అడుగుతుందనమాట. జీమెయిల్ ఐడీ, అప్లికేషన్ నంబర్ లాంటి డీటెయిల్స్ అయితే అడుగుతుంది. దాని ద్వారా కూడా మీరు కావాలంటే ఫర్గొట్ పాస్‌వర్డ్ అయితే రీసెట్ చేసుకోవచ్చు. ఒకవేళ అప్పటికి మీకు పాస్‌వర్డ్ అనేది రీసెట్ అయితే కాకపోయినట్లయితే మీరు మమ్మల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ అయినట్లయితే మీకు మేము హెల్ప్ అయితే చేస్తామనమాట. ఇక్కడ కూడా మీకు సంబంధించి అప్లికేషన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీకు సంబంధించి జీమెయిల్ ఐడీ, వాటికి సంబంధించి ఓటీపీస్ అయితే మీరు ఎంటర్ చేస్తే ఖచ్చితంగా కూడా మీ పాస్‌వర్డ్ అయితే రీసెట్ అయితే అవుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ మనకి జేఈఈ మెయిన్స్ సంబంధించి 3 వేస్ అనమాట పాస్‌వర్డ్‌ని రీసెట్ చేయడానికైతే మాత్రం. సో, ఇందులోనే మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా క్లారిఫై చేసుకోండి. సో, మీకు తొందరలోనే నెక్స్ట్ 28, 29, 30థ్‌లో ఎగ్జామ్స్ డేట్స్‌కి సంబంధించి కూడా మీకైతే తొందరలోనే అయితే మాత్రం హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్ అయితే పెట్టడం జరుగుతుందనమాట. సో, మీరు ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ రాగానే ఆల్‌లో పెట్టుకున్నారంటే మేము చేసే ప్రతి వీడియో ఎప్పుడు మీ వరకైతే వస్తాయి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.